హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ గుత్తి కాకరకాయ. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కాకరకాయలని నీట్గా వాష్ చేసేసుకొని లైట్గా పీల్ తీసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఎండు కొబ్బరి, ధనియాలు, పచ్చనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకున్న పౌడర్ని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా పసుపు ఉప్పు వేసి నానబెట్టిన కాకరకాయని ఇలా వాటర్ పిండేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయలను వేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు చల్లారిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న పొడిని స్టఫింగ్ చేసుకోవాలి కాకరకాయల్లో. మీకు కాకరకాయల్లో విత్తనాలు కావాలంటే ఉంచుకోండి, లేకపోతే తీసేసుకోండి. మేము కాకరకాయలో విత్తనాలు ఉంచుకుంటాము. కాకరకాయలో ముందుగా తయారు చేసుకున్న పొడిని స్టఫింగ్ చేసిన తర్వాత ఇలా పోపు వేసేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన పొడిని యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.